భద్రాద్రి రామయ్య భూములపై మరోసారి రగడ రేగింది. విలీనంతో రామయ్య భూములకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏపీ తెలంగాణ మధ్య భద్రాచలం ఆలయ భూముల వివాదం మరింత ముదిరింది. ఏకంగా ఆలయ అధికారులపై దాడుల వరకు వెళ్లింది. ఏపీలోని పురుషోత్తపట్నంలో భద్రాద్రి ఆలయానికి 889 ఎకరాల భూములుండగా వాటిలో కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం రేపింది. ఏపీలోని అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మళ్లీ కాకరేపుతోంది. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఆలయ అధికారులను పురుషోత్తపట్నం గ్రామస్తులు మరోసారి అడ్డుకున్నారు. దాంతో భద్రాద్రి ఆలయ అధికారులకు పురుషోత్తపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ భూములు తమవేనంటూ గ్రామస్తులు నినాదాలు చేస్తూ అధికారులను తరిమివేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ భూములు భద్రాచలం రామాలయానికి చెందినవేనని ఏపీ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ ఆలయ ఈవో రమాదేవి సిబ్బంది గ్రామస్తులకు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడటం ఉద్రిక్తతలకు దారితీసింది. పురుషోత్తపట్నం గ్రామస్తుల దాడితో ఆలయ ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. అలాగే ఆమెకు రక్షణగా నిలిచే క్రమంలో ఆలయ అటెండర్ వినిల్ సైతం ఒత్తిడికి గురయ్యారు. దాంతో ఇరువురిని భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు ఆసుపత్రికి వెళ్లి ఈవో రమాదేవి అటెండర్ వినిల్ ను పరామర్శించారు. అల్లూరు జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి సుమారు 889 ఎకరాల భూములున్నాయి. పురుషోత్తపట్నం గ్రామం గతంలో భద్రాచలం రూరల్ మండలంలో పట్టణానికి ఆనుకొని ఉండగా విభజన తర్వాత అల్లూరు జిల్లాలోని ఎటపాక మండలంలోకి వెళ్లింది. అప్పటి నుంచి ఈ భూముల విషయంలో రగడ కొనసాగుతోంది. రోజురోజుకి ఆక్రమణలు పెరిగిపోవడంతో వాటిని అడ్డుకునేందుకు భద్రాచలం ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు సైతం భద్రాచలం ఆలయ అధికారులకు అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చింది. దాంతో భద్రాచలం ఆలయ భూములు అప్పగించాలని పురుషోత్తపట్నం గ్రామస్తులకు ఎటపాక మండల రెవెన్యూ అధికారులను కోరారు. హైకోర్టు ఆర్డర్స్ తో కబ్జాలను ఖాళీ చేయించేందుకు భద్రాచలం ఆలయ అధికారులు పురుషోత్తపట్నం వెళ్లగా వారిపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఇక భద్రాచలం ఈవో రమాదేవిపై జరిగిన దాడి ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈవోలపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. దేవాలయ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు మంత్రి కొండా సురేఖ. అటు తరచూ వివాదాల నేపథ్యంలో పురుషోత్తపట్నంలోని భద్రాచలం ఆలయ భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది.